గడ్డ నుంచి మాట్లాడుతున్నానండి. కొన్ని కూరగాయలు కోసుకుందాం రండి. ఇగో ఆల్రెడీ ముందు వీడియోలో పెట్టున్నాను. ఇదిగో కొన్ని కోసాను, కొన్ని ఆకుకూరలు తెంపుతున్నానండి. తోటకూర, పాలకూర అవి అంతవరకు తీసుకుంటానండి. చాలు, అవసరమైన వరకే వాడతాను. చుక్క కూర ఉంది, ఇంకోసారికి వస్తుందేమో. ఇంతవరకు చాలు. ఆ సైట్ ఉంది, కోసుకున్నాం. కంటికి కనిపించకుండానే ఉంటాయి ఈ చిక్కుడుకాయలు మాత్రం. వస్తూ ఉంటే ఎక్కడో ఒకటైనా రెండైనా కనిపిస్తూనే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ కోసుకొని వచ్చానా, మళ్ళీ చూడు ఇదిగో ఇప్పుడు ఒకటి. అన్నీ ఆకుల్లో దాగుంటాయండి, ముదిరి. అవి కొంచెం పెద్దవి అవ్వాలి. ఇప్పుడు 3 దబాలు కోసానండి. ఇది పాలకూర దీంట్లోనే ఉంది, తోటకూర, బచ్చల కూర 2 కలిపేస్తున్నానండి. ఇది మాత్రం సపరేట్గా పెట్టాడంగా. ఈ ఎండాకాలం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలండి మొక్కలు మాత్రం. వీటికి ఏంటంటే ఇంకా ఇవన్నీ ఇక్కడ మాత్రము ఈ పై లెవెల్ వరకు ఏమైనా ఆకు కానీ చెత్త కానీ కప్పేసేయాలండి. మట్టిని మాత్రం కప్పైపోతే ఎండకి నిమ్మ ఆరిపోయి చెట్టు అనేది చచ్చిపోద్ది. రేపెళ్ళి చెత్త అంతా తీసుకొని వచ్చేసి ఈ కుండీల్లో పై భాగం వరకు చెత్తతో కప్పేస్తాను. లేకపోతే మట్టి ఆరిపోయి మొక్క చనిపోయే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఎండలు వచ్చేస్తున్నాయి కదా, అందుకోసం మనం అట్లా చేయటం వల్ల మొక్క అనేది, చెత్త వేయటం వల్ల మొక్క అనేది మనకి చాలా బాగుంటుంది ఆరోగ్యంగా.